హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, పొద్దున్నే 5 గంటలకైతే నేను వచ్చాను. చూడండి, పొలం దగ్గర నారుమడి నేను వడ్లయితే చల్లడం జరిగింది. కొంగలు కొట్టడానికి పొద్దున్న 5 గంటలకైతే రావడం జరిగింది. మంచు చూడండి ఎలా పడుతుందో. అసలు పక్కన ఉన్న మనిషి కూడా కనపడే పొజిషన్ అయితే లేదు. అలా నేను 5ంటికి వచ్చాను. అప్పటికే కొంగలు కూడా ఫుల్గా ఉన్నాయి. అగో చూడండి సౌండ్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలనేది కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని అయితే రెగ్యులర్గా చూస్తుండండి. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. ముఖ్యంగా హెల్త్కి సంబంధించి ఆరోగ్యశ్రీ, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీలో 10 లక్షలు, ఆయుష్మాన్ భారత్లో 5 లక్షలు ఏంటి అనే దాని నుంచి మీకు క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అందిస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మనకి 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి రమేష్ పెండ్యాల, ఒకటి ఆర్పీ వ్లాగ్స్ అనేది. 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అదే బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీ లైక్స్ కోసం, మీ సబ్స్క్రైబ్స్ కోసం మరిన్ని మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ముఖ్యంగా మన వీడియోలో అయితే హెల్త్కి సంబంధించి వ్లాగింగ్స్, అదేవిధంగా ట్రావెలింగ్ వ్లాగ్స్ అయితే మీకు అప్లోడ్ చేస్తుంటాను. ఫ్రెండ్స్, మాది తెలంగాణ స్టేట్ అని చెప్పాను కదా. తెలంగాణ, అదేవిధంగా భద్రాద్రి డిస్టిక్. భద్రాచలానికి నియర్ బై 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇటువైపు మాకి ఓపెన్ కాస్ట్ సింగరేణికి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా మనకి కేటీపీఎస్కి ఒక 25 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఐటీసీ ఉంది పక్కనే. చుట్టూ ఫ్యాక్టరీలు, చుట్టూ కంపెనీలు ఉంటాయి మా ఊరికి. వీటన్నింటికి మించి మాకు అతి ముఖ్యమైన చల్లగా కాపాడే దేవుడు భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయం కూడా మాకు పక్కనే ఒక 18 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. పక్కనే గోదావరి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా విలేజ్కి చుట్టూ ఇలాంటి ఫ్యాక్టరీలు, అదేవిధంగా టెంపుల్స్ అయితే ఉన్నాయి. చూడండి, వాతావరణం ఎంత కూల్గా ఉంది. అసలు చలి పెడుతుంది, మంచు అయితే బీభత్సంగా పడుతుంది. వడ్లయితే చల్లినాం నారు కోసం అయితే. మొట్టమొదటిసారి అయితే మేము బాస్మతి వడ్లయితే చల్లినాం. మరి ఈసారి దిగుబడి ఎలా ఉంటుందో తెలియదు. ఒక ప్రయత్నంగా అయితే ఫస్ట్ ప్రయత్నం అయితే చేస్తున్నాము. మరి ఆ దిగుబడి ఎలా ఉంటుంది అనేది తెలియదు. బాస్మతి వడ్లయితే చల్లటం జరిగింది. ఫ్రెండ్స్, ఫస్ట్ డే నార్మడి ఎలా ఉందో చూడండి. వడ్లు చల్లిన తర్వాత ఫస్ట్ రోజు పొజిషన్ ఇది. మీకు కనిపిస్తున్నాయా వడ్లు అక్కడక్కడ? చూడండి, బాస్మతి వడ్లు కనిపిస్తున్నాయా? ఇది ఫస్ట్ డే. చూద్దాం డే బై డే ఎలా ఉంటాయో ఒకసారి. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కుదిరితే కనుక ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.